అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తూ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నారు. గడియార స్తంభంలో అంబేద్కర్ బొమ్మ వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీకి వినతి పత్రం, డాక్టర్లు, నర్సులు వినతి పత్రం అందజేశారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తూ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నారు. గడియార స్తంభంలో అంబేద్కర్ బొమ్మ వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీకి డాక్టర్లు, నర్సులు వినతి పత్రం అందజేశారు. అందరికీ, అలాగే మా తోటి సహోదరులు డాక్టర్స్ అందరికీ, అలాగే సామాన్య ప్రజలు కూడా అందరూ వచ్చారు. మనందరికీ తెలుసు, ఆగస్టు 9న ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్లో జరిగిన సంఘటన యావత్ దేశాన్నే కుదిపేసింది. ఆ ఇన్సిడెంట్ మన మైండ్లో తెచ్చుకుంటేనే మన కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. అలాంటిది వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మ నాన్న ఏ విధంగా జీర్ణించుకుంటారనేది నాకు ఇప్పటికీ బాధాకరమే. ఎందుకంటే మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నందున దురదృష్టవశాత్తుగా భావించాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే, ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నప్పుడు దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడానికి చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఎందుకు అంటే హ్యూమన్ రైట్స్ అడ్డొస్తే మన కాన్స్టిట్యూషన్ అడ్డొచ్చుద్ది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ని మనం ఫేస్ చేయాలి అంటే నిజంగా ఒక డెమోక్రటిక్ మోడల్ సరిపోదండి. మీకు తెలిసినట్టయితే సౌదీ అరేబియాలో కావచ్చు, అరబ్ కంట్రీస్లో కావచ్చు, లేదంటే ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే దానికి ఒక డిక్టేటర్షిప్ మోడల్ అనేది ఉంది. సో అటువంటి డిక్టేటర్షిప్ మోడల్ కావాలేమో అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఎందుకు అంటే ఇది మొదటిసారి కాదు, చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. దానికి ఫుల్ స్టాప్ ఉందా? మనకి ఇప్పటికీ దానికి ఆన్సర్ లేదు. ఎందుకు అంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు డెమోక్రటిక్ మోడల్ అనేది పనికిరాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకు అంటే దానికి చాలా హ్యూమన్ రైట్స్, ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలంటే షూటెడ్ సైడ్ ఆర్డర్ తీసుకోవాలన్నా కానీ హ్యూమన్ రైట్స్ కావచ్చు, కాన్స్టిట్యూషన్ కావచ్చు, చాలా అడ్డొస్తుంది. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ని సపరేట్గా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, మన లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఒక స్పెషల్ అటెన్షన్ తీసుకొని ఒక డిక్టేటర్షిప్ మోడల్ ఒకటి మనం పెట్టుకుంటే చాలా మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ న్యాయం జరగలేదు ఆ కేసులో. ఎందుకు అంటే అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా పోలేదు. ఎందుకంటే దాని తర్వాత 200 మంది దాకా గోపిరెడ్డి గారు చెప్పినట్టు, దాని తర్వాత ఆగస్టు 14న మళ్ళీ 200 మంది గుండాలు వచ్చి ఆ నిరసనని బ్రేక్ చేయడానికి కూడా చూశారు. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ని నిజంగా ఒక డెమోక్రటిక్ మోడల్తో మనం ఢీకొట్టచ్చా అని అయితే నాకు నమ్మకం లేదండి. ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి ఆ ఆవేదన నేను చెప్తున్నాను. బంద్ చేసి ఓన్లీ ఎమర్జెన్సీస్ మాత్రమే కంటిన్యూ చేస్తూ ఓపీడీ సేవలను నిలిపివేస్తూ మేమందరం ఈ ప్రదర్శనని జనంలో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఏం జరుగుతుంది, ఆడవాళ్ళకి ఇంకా ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆడవాళ్ళు సరైన ప్రొటెక్షన్ లేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. మన వంతుగా మనం కూడా ఇటు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళందరిలో అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రొసెషన్ తీసి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి వచ్చాము. దీనికి సహకరించినటువంటి మా తోటి మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు మా కొలీగ్స్ మాట్లాడుతూ చాలా ఎమర్జెన్సీగా న్యాయం జరగాలని కోరుకోవడం చాలా సమంజసమైనదే. బట్ మన రాజకీయ నాయకులు చాలా కుసంస్కారులు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, వాళ్ళ సొంత వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాటిని తమ్మిని బిమ్మిని చేయడానికి ఎవరో అమాయకులైన వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని చంపేసి కూడా జస్టిస్ అయిపోయింది అనే చెప్పే రీతి. అందుకని త్వరగా జరగాలి, కానీ ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది లోతుగా అధ్యయనం చేసి మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చేయగలిగితేనే మనం చేసే ఈ పోరాటాలకి ఫలితం ఉంటుందని మీ అందరికి కూడా మనవిస్తూ, ఈ రకంగా అందరూ కూడా ఆలోచన చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఐఎంఏ కౌన్సిల్ కూడా ఒక కమిటీని తీసుకొని వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఇలాంటి మళ్ళీ హాస్పిటల్స్లో, మెడికల్ కాలేజెస్లో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్కి రావాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కలకత్తా నగరంలో ఆగస్టు 9వ తారీఖు జరిగిన ఆర్జీ కార్ హాస్పిటల్లో ఒక పీజీ వైద్య విద్యార్థిని మీద జరిగిన అత్యాచారం, అలానే ఆ విద్యార్థిని చంపేయటం చాలా బాధాకరమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నర్సరావుపేట ఐఎంఏ ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్సు, అట్లానే నర్సింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరం కూడా ఈరోజు విద్యార్థినికి సంఘీభావం తెలుపుతూ ఆమెకు ఆత్మ శాంతి చేకూర్చాలని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంఘీభావం తెలియడానికి ఈ గొప్ప ర్యాలీ
అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా ఐఎంఏ నర్సరావుపేట ఆధ్వర్యంలో జరగటం సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు అంతా కూడా ఐఎంఏ అత్యవసర సేవలు తప్ప మిగిలిన వాటన్నిటికీ కూడా స్వస్తి పలికి రేపటి వరకు కూడా పూర్తిగా హాస్పిటల్స్ అన్నీ కూడా బంద్ చేసి ఈరోజు ఈ యొక్క అత్యాచారం చాలా దారుణంగా జరిగింది. ఒక డాక్టర్గా పనిచేస్తూ డ్యూటీలో ఉన్న వైద్య విద్యార్థినికి ఈరోజు ఒక సెక్యూరిటీ లేక చనిపోవటం, కావాలని దుండుగులు దాడి చేసి అత్యాచారం చేయటం చాలా ఖండించదగ్గ విషయం ఈ దేశ చరిత్రలో. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ 3-4 విషయాలు చర్చించాలి. డ్యూటీలో ఉన్న ఒక వైద్య విద్యార్థినికి కనీస వసతులు కూడా కల్పించకపోవడం చాలా బాధాకరమైన విషయం. కనీసం ఒక నిద్రపోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఒక రెస్ట్ రూమ్ కానీ లేకపోతే ఒక డ్యూటీ రూమ్ కూడా లేకపోక ఆమె సెమినార్ హాల్లో నిద్రపోవడం అనేది చాలా బాధాకరమైన అంశం. మొట్టమొదట కనీస వసతులు ఈ ప్రభుత్వాలు కల్పించాలి అని చెప్పి ఈరోజు మేము కోరుతున్నాం. అలానే రెండోది, ఇవన్నీ కూడా సేఫ్ జోన్స్గా ప్రకటించాలి. వాళ్ళ హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ సేఫ్ జోన్గా ప్రకటించాలి. ఒకవైపు అత్యాచారం జరిగి వైద్య విద్యార్థిని చనిపోతే నిన్న ఆగస్టు 14వ తారీఖున మళ్ళీ అదే హాస్పిటల్లో దాదాపు 200 మంది దుండుగులు పోయి దాడి చేసి హాస్పిటల్ని పగలగొట్టే కార్యక్రమం, అక్కడున్న సాక్ష్యాలని చెరిపివేసే కార్యక్రమం. అంటే ఒకవైపు ఈరోజు చనిపోయింది అని దేశమంతా కూడా బాధపడుతూ ఉంటే మరొక వైపు దుండుగులు వెళ్ళి హాస్పిటల్ మీద దాడి చేసే కార్యక్రమం చాలా దారుణమైన అంశం. సో ఖచ్చితంగా ఇవన్నీ సేఫ్ జోన్ ఈరోజు ఏ రోజైతే ఎలా అయితే ఎయిర్పోర్ట్స్లో సెక్యూరిటీ కల్పిస్తున్నారో సేఫ్ జోన్లుగా ప్రకటిస్తున్నారో అదేవిధంగా హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్ ఈరోజు ఏదైతే ప్రజలతో ఈరోజు సత్సంబంధాలు ఉండే హాస్పిటల్స్ అన్ని ట్రీట్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా వీలైతే సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ మెడికల్ కాలేజ్కి హాస్పిటల్స్కి ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఎవరైతే దోషులు ఉన్నారో సిబిఐ ఎంక్వైరీ వేగవంతంగా ఫినిష్ చేసి నడి రోడ్డు మీద వీళ్ళని కాల్చివేస్తేనే ఎవరు రెండోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఖచ్చితంగా దీని మీద నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకోవాలి. ప్రధానమంత్రిగా, రాష్ట్రపతిగా ఇమీడియట్గా షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళని దోషుల్ని శిక్షిస్తే తప్పకుండా రెండో ఇన్సిడెంట్ జరగకుండా ఈరోజు ఒక మంచి వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క డాక్టర్లకి, నర్సరావుపేట ఐఎంఏ ప్రెసిడెంట్ నాగోత్ ప్రకాష్ గారికి, సెక్రటరీ పాలూరు శ్రీనివాసరెడ్డి గారికి, ఐఎంఏ మెంబర్స్ అందరికీ, డాక్టర్స్ అందరికీ, స్టాఫ్కి, మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇటీవల 9వ తారీఖున పశ్చిమ బెంగాల్లో జరిగిన వైద్య విద్యార్థి ఆటవిక మృతి పట్ల మన అబ్గుడా తరపున ఈరోజు వచ్చేసి మనం నిరసన ప్రదర్శిస్తున్నాము. అయితే ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో జరగడం అనేది మరీ దారుణం. అలా కాకుండా నెక్స్ట్ ఎవరికి జరగకుండా ఈ రోజు వరకు నిందితుల్ని పట్టుకోకుండా ఏదో ఒకళ్ళని పట్టుకొని వాళ్ళని చేస్తున్నాం, వీళ్ళు చేస్తున్నాం, సిబిఐకి ఒప్పచెప్పామని చెప్పేసి నాటకాలు ఆడుతున్నారు. ఆ విధంగా కాకుండా అసలు దోషులు ఎవరు అనేది నిర్ధారించి కరెక్ట్గా న్యాయం జరిగేలాగా నిందితురాలకి న్యాయం జరగాలి. నెక్స్ట్ ఫ్యూచర్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా కానీ డాక్టర్లపై, వైద్యులపై దాడులు జరగకూడదు. ఏ హాస్పిటల్లో దాడి జరిగినప్పటికీ వెంటనే శిక్షించి, ఎన్నో మామూలుగా ఉన్నాయి యాక్ట్లు ఉన్నాయని చెప్తున్నారు, మామూలుగా వచ్చేసి నాన్ బెయిలబుల్ యాక్ట్లు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఎక్కడ సంఘటన జరిగినా కానీ మామూలుగా 4 రోజుల్లో సమసిపోతున్నాయి తప్ప మామూలుగా డాక్టర్స్కి ఎక్కడా న్యాయం జరగట్లేదు. అందుకని చెప్పేసి పశ్చిమ బెంగాల్లో జరిగిన మరీ ఆటవికంగా ఒక పీజీ స్టూడెంట్ని రేప్ చేసి, మర్డర్ చేసి అంత అన్యాయంగా చంపేసిన డాక్టర్కి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి, అలాగే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇండియా లెవెల్లో ఎక్కడా జరగకూడదని చెప్పేసి ఆశిస్తూ ఈ మా అబ్గుడా అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు మేము వచ్చేసి శాంతియుతంగా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వరకు రావడం జరిగింది. ఇదే రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చేసి ఈ రోజు వరకు ఇలా జరుగుతుంది. రేపు సోమవారం నుంచి మాకు న్యాయం జరగని పక్షంలో ఈ రోజు వరకు ఓన్లీ ఎమర్జెన్సీలు చూస్తున్నాము, ఎలక్టివ్లు ఆపాము. సోమవారం నుంచి మాకు న్యాయం జరగని పక్షంలో ఎమర్జెన్సీలను కూడా ఆపేసి మాకు న్యాయం జరిగే వరకు శాంతి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ విధంగా పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు మనం అందరం ఎందుకు
ఇలా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తాం మీకు అందరికీ తెలుసు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఏదో కంటి తుడుపుగా ఒక సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసి దాన్ని కంటి తుడుపుగా ఎన్కౌంటర్ చేసి సర్దిపుచ్చుతున్నారు. అది కాదు, సమస్య మూలాల్లోకి వెళ్ళాలి. హాస్పిటల్స్లో 3 అంచెల భద్రత, సేఫ్ జోన్లు అంటే 3 అంచెల భద్రత ఉండాలంటే ఎయిర్పోర్ట్స్లో 3 లెవెల్స్ దాటి వెళ్తే కానీ నువ్వు ఫైనల్గా రీచ్ కాలేవు. అట్లానే మెడికల్ కాలేజ్లో కూడా 3 అంచెల భద్రత ఉండాలి. డాక్టర్స్కి కూడా మౌలిక సదుపాయాలు చాలా మెరుగుపరచాలి. వాళ్ళ డ్యూటీ రూమ్స్ కానీ, డైనింగ్ హాల్స్ కానీ, రెస్ట్ రూమ్స్ కానీ చాలా పెంచాలి. వీటన్నిటికీ ఫండ్స్ కావాలి. మన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 1.2% మాత్రమే కేటాయిస్తుంది. అదే చైనాలో 7%, అమెరికాలో దాదాపు 10%. ఇలా వాళ్ళతో పోలిస్తే మన దగ్గర బడ్జెట్ వైద్యం మీద ఖర్చు పెట్టేది చాలా మీగర్ అమౌంట్, చాలా తక్కువ. నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ మహిళకి సత్వర న్యాయం జరగాలి, వాళ్ళ కుటుంబానికి సత్వర న్యాయం జరగాలి. రాజకీయాలకు అతీతంగా సమస్య మూలాల్లోకి వెళ్ళి నిజమైన హంతకులను పట్టుకొని, నిజమైన అత్యాచారం ఎవరు చేశారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని కఠినంగా త్వరగా శిక్షించాలి. ఆ శిక్షలు అమలు కావడానికి కఠిన చట్టాలు తీసుకురావాలి. ఆ చట్టాలను త్వరగా ఇంప్లిమెంట్ చేయాలి. వీటన్నిటికీ మూల కారణం వసతుల్లో లేమి, చిత్తశుద్ధి లేమి. చిత్తశుద్ధిని పెంపొందించుకొని వసతులు పెంచాలంటే బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి. అది జరగకుండా ఇవేమి జరగవు. ఎన్ని స్ట్రైకులు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం సబ్స్టాన్షియల్ అమౌంట్ వైద్యం మీద ఖర్చు పెట్టాలి. అది నా ప్రధాన డిమాండ్. మా ఈ మద్దతు ఒకళ్ళ కోసం కాదు, మేడం గారు చెప్పినట్టు ప్రజలందరి కోసం, ప్రతి మహిళ కోసం మేమందరం రోడ్ల మీదకి వచ్చాము. దీనికి మీ అందరి నుంచి కూడా మద్దతు వస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మా యొక్క పోరాటం కాదమ్మా, మీ అందరికీ ఈ విధంగా తెలియజేస్తున్నాను నేను. ఇది మా పోరాటం కాదు. మేము ఉమెన్ డాక్టర్స్ అందరూ IMA తరపున అందరూ, మా డాక్టర్స్ అందరూ మీ అందరి కోసం పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం మా ఒక్కళ్ళే కాదు, అందరి కోసం చేస్తున్న పోరాటం. 7th 8th ఇన్సిడెంట్ అయిందండి. టుడే ఈజ్ 17th. 17 రోజులు మన ఇండిపెండెన్స్ డే కూడా అయిపోయింది. మహాత్మా గాంధీ మాటలని మనం 78 సంవత్సరాలు అయినా కూడా నిజం చేసుకోలేకపోతున్నాం. అర్ధరాత్రి కాదు, పగల పూట కూడా లేడీకి సేఫ్టీ లేకుండా పోయిందండి. మేము అడుగుతుంది 4 పాయింట్స్. ఒకటి, అందరూ దాన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. ఇట్లా అయింది నిర్భయ అంటున్నారు, రేపు 4 years చైల్డ్ అంటున్నారు, 5 years చైల్డ్ అంటున్నారు, 60 years ఉమెన్ అంటున్నారు, 20 years అంటున్నారు. ఇవన్నీ మాకు కాదండి. వీ వాంట్ గట్టిగా చట్టాలు తేవాలంటే. ఇప్పుడు 10 రోజులు అయింది. వాట్ హ్యాస్ ద గవర్నమెంట్ టేకెన్ ద యాక్షన్? మాకు irrespective of the politicians, we don't bother about the politicians. As a woman doctor, as a woman, it's my responsibility, our responsibility as a doctor to do something to the society. సొసైటీ అందరూ ఇన్వాల్వ్ అయితేనే ఇట్లాంటి యాక్షన్స్ ని రేపు మనందరి పిల్లలు, మనకి ఆడపిల్లలు ఉన్నారు, మనకి తల్లులు ఉన్నారు, మనకి చెల్లెలు ఉన్నారు, వీళ్ళందరికీ ఎట్లా ప్రొటెక్షన్ ఇస్తామని మనం ఏం ధైర్యం చెప్పి బయటకు పంపిస్తాం? ఒక్కటి సార్, ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి మీరు డ్యూటీ రూమ్స్ కూడా చూడండి సార్. డాక్టర్స్ రూమ్స్ 25 years బ్యాక్ ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా అట్లా ఉంది. ఒక ఫ్యాన్ ఉండదు సార్, ఒక రెస్ట్ రూమ్ ఉండదు సార్. 36 hours వర్క్ చేస్తారు. ఒక్కసారి సార్ మీ అందరికి నా రిక్వెస్ట్, మీరు ఒక్కసారి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రెమిసెస్ చూడండి. యూ విల్ అండర్స్టాండ్ ద డిఫికల్టీ ఆఫ్ డాక్టర్స్ సైడ్ నుంచి ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు సార్. మేమందరం చాలా కష్టపడి చదువుకునే వాళ్ళమే. కానీ గవర్నమెంట్ హాస్పిటల్, ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ సార్, గో టు ద గవర్నమెంట్ హాస్పిటల్స్ చూడండి సార్. ఒకసారి వాళ్ళు 36 hours ఒక యానిమల్స్ లా పనిచేయిస్తారు సార్. బట్ దే డోంట్ హ్యావ్ ఎ రెస్ట్ రూమ్, తినడానికి ప్లేస్ ఉంటుంది. ఒక్కసారి మీరు చూసారంటే మళ్ళీ అసలు మీరు రారు. వాట్ ఈస్ దిస్ ప్రొఫెషన్ అన్న టైప్లో మీరు ఉంటుంది. నేను ఒక్కటే అడుగుతున్నాను గవర్నమెంట్, 6th 7th 8th అయింది. వాట్ ఈస్ ద ఇమీడియట్ యాక్షన్? చట్టాలు తండి, గట్టి చట్టాలు తండి. ఇంకోసారి మళ్ళీ మేము రోడ్ల మీదకి వచ్చి నిర్భయ ఆభయ అనుకుంటా పేర్లు పెట్టి తిరగడం కాదండి. సంథింగ్ స్ట్రిక్ట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ బై ఎనీ పొలిటీషియన్ హూ ఈస్ రన్నింగ్ ద గవర్నమెంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీస్. దిస్ వీఆర్ డూయింగ్ ఫర్ ద ఉమెన్. అప్పుడు అలా అడగండి, మాకు ఓటైమని అడగండి. హౌ ఉమెన్ కోసం ఏ ప్రొటెక్షన్ ఇవ్వకుండా అయిపోయిన తర్వాత కంపెన్సేషన్లు ఇస్తాము, రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేయండి. ఇదా మేము 2030 మహాత్మా గాంధీ వచ్చిన దగ్గర నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. వాట్ ఈస్ దిస్? సో థ్యాంక్ యూ ఫర్ ద